పిల్లడు 2-3 ఏళ్ళ వరకు కొంచెం ఇంట్లో ఉంటాడు, కానీ మళ్ళీ 3 ఏళ్ళు అయినా ఏమైతుంది కదా, బయట ఏమి చాలా అవుతుంది కదా, ఇంట్లో అల్లరి పెట్టి తప్పి బయట అల్లరి పెట్టుకుంటాడు. సో అలాగే మా ఘోరం దానికి 4 ఏళ్ళు కూడా అయింది వ్యూస్ ఎగ్జాక్ట్. మొత్తము ప్రపంచంలో కోవిడ్ 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 నడుస్తుంది. ఇంట్లోకి వెళ్ళి ఎవరు బయటపడలేరు, ఎందరో వస్తుండ్రు, ఎందరో భయం భయం ఇంట్లో ఉన్నారు. అంటే మొత్తము వాతావరణము అస్తవ్యస్తం అయిపోయింది. మన అందరూ తెలిసింది 19, 2000, 2001 ఇంకా 2022 2021 తప్పిన వాళ్ళు 22 అవుతాయి. మొత్తం ప్రపంచం కింద మీద అవుతుంది. కానీ కృష్ణుడు భగవద్గీత ఏమో చెప్తున్నాడు, నేను ఎప్పుడు అవతరిస్తా, నేను ఎప్పుడు అవతరిస్తా, ఎప్పుడైతే మొత్తము ప్రపంచంలో వాతావరణం కింద మీద అవుతుందో ఎప్పుడు అవతరిస్తా, నా భక్తులను రక్షించడానికి, దుష్టులను సంహరించడానికి, భక్తులను రక్షించడానికి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్. గ్లానిర్ అంటే ఏంటి? ఎప్పుడైతే ధర్మం నష్టం అయిపోతుందో, తో ధర్మం నష్టం అవుతే ఏమవుతుంది? జనాలు సుఖంగా ఉండలేరు. ఎందుకంటే జీవి సుఖం ఉండాలంటే ధర్మము చక్కగా ఉండాల్సింది. ధర్మము కింద మీద ఏంటంటే జీవుల జీవితం పెరుగుతుంది, అస్తవ్యస్తమైపోతుంది. तो यदा यदा ही धर्मस्य ग्लानिर्भवति भारत. तो అప్పుడు నేను అవతరిస్తాను చెప్పి మా రాధా గోవర్ధన్ దారి కూడా అటువంటి మొత్తం ప్రపంచంలో జనాలు ఇంట్లోకి వెళ్ళి బయట పడలేని పరిస్థితి. ఎటువంటి పరిస్థితి ఉంది? ఇంట్లోకి వెళ్ళి బయట పడడానికి మనం భయపడ్డాము. కానీ మా రాధా గోవర్ధన్ దారి వైకుంఠంలోకి వెళ్ళే బయటపడి ఈ చెవులమద్ది గ్రామం మెట్టిగా వచ్చేసింది. ఈ రోజు వసంత పంచమి రోజు 4 సంవత్సరాల క్రితం. ఎందుకు? మనందరికీ అభయం కలిగడానికి. ఇవ్వడానికి అభయం. ఎందుకంటే మన అందరి పరిస్థితి ఏముంది? మనమందరం భయంతో ఉన్నాం, అవును లేదా? అందరికీ ఏదో ఒక భయం ఉంది. ఇక భయము మనకు స్థిరంగా ఉన్నట్లేదు. కనుకనే భగవంతుడు అవతరిస్తాడు. భగవద్గీత చివరికి ఏం చెప్తాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ. నువ్వు అన్ని ధర్మాలు పక్కనేసావు, అన్ని ధర్మాలు పక్కనేయు, నా ఒప్పుకొని నువ్వు శరణం వేడు. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నువ్వెన్ని పాపకర్మలు చేసి ఉంటావేమో భయపడకు, నువ్వు కదా నాకు శరణం వేడుకున్నట్లయితే నేను అన్ని పాపకర్మ నుండి విముక్తి కల్పిస్తాను. అంతేకాదు మోక్షం కూడా ప్రసాదిస్తాను. మోక్షం అంటే ఏంటి? ఈ సంసార చక్రంలోకి వెళ్ళి నేను బయట తీస్తాను. ఒక్కసారి సంసార చక్రంలోకి వెళ్ళి బయటపడ్డామంటే నీకు మళ్ళీగా ఈ భయం అన్నది ఉండదు. వాస్తవానికి భయంకి కారణమైంది, మనం అందరం భయపడున్నాము. కానీ భయం కారణం ఏంటి? భయం కారణం ఒక్కటే. మనకు తెలుసు, డబ్బు పోతుంది భయము, ఆరోగ్యం పాడుతుంది భయము, అవును. ఈ యవ్వనం నష్టమవుతుందని భయము, పరువు పోతుందని భయము, అవును. ఎవరు భయం మాట్లాడదు. భయాలు ఉన్నాయి, కానీ అన్ని భయాలకు మూల కారణం ఏంటి? ఇప్పుడు మీతో పాటు ఎందరో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు లేదా? ఎస్పెషల్లీ అమ్మలతో పాటు ఎంతవరకు ఆ పాపలో చిన్న చిన్న పిల్లలు మీతో పాటు ఉన్నారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. కానీ అందులో కూడా ఈ చిన్న గుంపులో కూడా, కుంభమేళ గారి చిన్న గుంపులో కూడా ఒకవేళ మీతో తప్పిపోయింది అనుకో, వాని పరిస్థితి ఏంటి? వాడు మొత్తం భయం భయం ఉంటాడు లేదా?
ఏ విధంగా అయితే ఒక చిన్న పాప, ఒక చిన్న శిశువు తన తల్లి అన్నితో విడిపోయిన తర్వాత మొత్తం భయంతో విడిపోతారు. ఎందుకు భయం ఉంటుంది? ఇప్పుడు నాకు అన్నం ఎవరు పెడతారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నా ప్రతి ఒక్క అవసరాలు ఎవరు తీరుస్తారు అనే భయం ఉండిపోతుంది. అలాగే మన భయంకి మూల కారణం ఏంది? అదే కారణం ఉంది. మన తల్లిదండ్రులతో విడిపోయినాం. కానీ ఈ తల్లిదండ్రులు కాదు, ఈ తల్లిదండ్రులు కేవలం దేహం సంబంధించి. ఎంతవరకు మనం ఈ దేహం ఉన్నామో వాళ్ళు ఆ దేహం ఉన్నారో అంతవరకే సంబంధం ఉంటుంది. వాళ్ళు మనకు పిల్లలు, మనం వాళ్ళ తల్లిదండ్రులు, అవునులేదా? కానీ ఏ క్షణమైతే మనం దేహం వదిలేస్తామో లేక వాళ్ళు దేహం వదిలేస్తారో ఆ సంబంధం ఏమవుతుంది? అక్కడే కట్ అయిపోతుంది. టెంపరీ సంబంధం అది. ఎటువంటి సంబంధం అది? టెంపరీ సంబంధం. ఈ దేహంతో సంబంధించిన సంబంధము అన్ని టెంపరీ ఉంది. వాస్తవం నిజమైన సంబంధం దేవుడిది, ఆత్మది పరమాత్మతో, ఆత్మది ఆ కృష్ణుడితో. ఎందుకంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనసష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కృష్ణ. కృష్ణ ఏమని చెప్తుంది గీతలో 10వ అధ్యాయం 7వ శ్లోకంలో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవులు ఎవరు? వీళ్ళందరూ నా యొక్క అంశం. ఎవరాలు? నా అంశం చెప్తుంది. మనమే చెప్తాం కదా, నా పిల్లోడు అది చెప్తాం లేదా, నా వంశ వారసుడు అని. అలా చెప్తుండు ప్రతి ఒక్క జీవులు ఎవరు? నా అంశాలు. కానీ పరిస్థితి ఏముంది? తన మనసు ఇక ఇంద్రియాలకు బానిసులై, మనసు ఇక ఇంద్రియాలకు బానిసులై వాళ్ళతో సంబంధం విడగొట్టుకున్నారు, నాకు దూరం అయిపోయింది. మన పిల్లలు కదా చెప్తే వినకపోతే వారిరా చదువుకోరంటే లేదు, లేకుండా నీ మాట అయినా నేను చదువుకోను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను ఎందుకు వాళ్ళు ఏదో కారణం పెట్టి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అలాగే మనం కూడా మన మనసుకు ఇంకా మన ఇంద్రియాలకు బానిసులై మనము ఆ కృష్ణునికి దూరం అయిపోయాం, మన తండ్రికి దూరం అయిపోయినాం. మనం దూరమవుడు పెద్ద విషయం కాదు. మన పిల్లలు మనతో దూరమైనా వాళ్ళంగల వాళ్ళు మంచి బతుకుతే దూరమైన బాధ అనిపిస్తుంది. కానీ వాళ్ళంగల మంచిగా ఉంటే, మంచి జాబు, మంచి ఇల్లు, మంచి సంసారం ఉంటే ఏమనిపిస్తుంది? సరే నాతో లేకున్నా వాళ్ళైతే వాళ్ళు మంచిగా ఉన్నారు అనిపిస్తుంది, లేదా? కానీ మన కోట్ల ఆస్తి వదిలేసుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాను, నీ దందా చేస్తాను, నా దందా చేస్తాను, నీ జాబ్ చేస్తా, ఆ జాబ్ చేస్తాను, వాడు ఇల్లు మానేసుకొని అన్నీ మానేసుకొని వాడు సిటీలో పోయి రోడ్డు మీద బిచ్చమనుకుని బతుకుతాయి. అప్పుడు ఆ కన్న తల్లి అనేది పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆనందం ఉంటారా? సావాలంటారా? చెప్తే చిరంగా చూస్తాను కదా, ఒక్క మెత్తు కూడా గుండెకి జారుతుందా? సుఖం ఉంటే బాధ అనిపించేది, కానీ వాడు బాధపడుతుంటే వానికంటే ఇంకా బాధ మనకు అనిపిస్తుంది. సో కనుకనే ఆ తల్లి ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక్కడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటని? ఏదో ఒక విధంగా వాన్ని మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకురావాలి, అవును. ఎందుకంటే తల్లి అందులో అని పరిస్థితి చూసుడు అవుతుంది. చెప్తుండు మనసష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. కర్షత అనేది సంఘర్షణ. ఇప్పుడు మీరందరి ప్రశ్న మీరు అడుగుతుంది, మీ అందరి జీవితం ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగా జీవితం నిత్యము లోపల ఏం నడుతుంది? సంఘర్షణ నడుతుందా లేదా? సంఘర్షణ కోసం తన ఉనికిని కాపాడుకోవడానికి. ప్రతి ఒక్క జీవిలో ఈ సంఘర్షణ ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఒక్కడే ఒక కారణం, మనము మన తండ్రికి దూరమైనాము. తండ్రికి దూరమైనము, అదే చేసిన పెద్ద పొరపాటు. ఒక్క పొరపాటు
ఇక జన్మ జన్మల సంఘర్షణ. కానీ జన్మ జన్మల సంఘర్షణ మనం ఒక్క క్షణంలో తొలగించుకోవచ్చు. ఎట్లా? ఏదైనా చెప్పాను కదా, వాడు సిటీలోకి వెళ్ళి వాడు బిచ్చపడుకొని బతుకుతుండు, ఉండవతే ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు. అటు వాడి పరిస్థితి మారాలంటే వాడు జీవితకాలం ప్రయత్నం చేయొచ్చు, ఏదో ఒక్క క్షణంలో పరిస్థితి మార్చుకోవచ్చు. వాడు ఒక్క క్షణంలోనే, వాడు ఒక్క క్షణంలో మళ్ళీ ఎన్నడూ ఎవరు ముంగట చేయి దాపకుండా జీవితం గడపచ్చు. ఒక్క క్షణంలో ఏం చేస్తే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి, నాన్న అయ్యా తప్పైంది అని క్షమాపణ కోరుకొని తండ్రి కాళ్ళ మీద పడ్డావా? తండ్రి ఏం చేస్తాడు? కౌలుకున్నాడు. అందులో కౌలుకున్నాడు. ఇంకా తండ్రిది కోట్ల కోట్ల ఆస్తి ఎవరిది? మందే. అవులేదా? ఆ కోట్ల కోట్ల ఆస్తి సంపాదించాలంటే వాడు ఎంత కష్టపడితే రావాలి? ఇప్పుడు తెలివితనమైంది. ఆ కష్టపడు తెలివితనమా, లేక తలను వాంచుకొని క్షమాపణ కోరుకోవడం తెలివితనమా? క్షమాపణ కోరుకోవడము చాలా తెలివితనము, చాలా సులభం, సహజం అది. కానీ మనం చేయము. అది ఎందుకు చేయము? మన అహంకారము ఒప్పుకోదు. అహంకారము మన తలను వాంఛనీయదు. రావణసురుడు శ్రీ రామచంద్రుని సమక్షంలో వచ్చేసి తన తలగల వాంచుకున్నట్లయితే ఆ బంగారు లంక అలాగే ఉండిపోతుండే. వాడు బతుకుంటే బంగారు లంక అలాగే ఉండిపోతుండే. ఉండలేదా? కానీ చేయలేదు. సీతను అప్పగించి, రామచంద్ర ఏదో నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించు. రాముడు ఒక సందర్భంలో నాకు చెప్పుకుంటూ ఎప్పుడైతే విభీషణ వచ్చేసిండో, విభీషణ వాళ్ళ మిత్రులతో సహా శ్రీ రామచంద్రుని పాదపద్మల ఆశ్రయం పొందిండో, అప్పుడు వీళ్ళందరూ అంటారు, వద్దు 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 వద్దు, మనము ఆ వ్యక్తిని మన గ్యాంగ్లో మనము కలుపుకోవద్దు. ఎందుకు? శత్రుపక్షంలోకి వచ్చిండు, శత్రు తమ్ముడే, నమ్మరాదు. అవును, ఏ ఉద్దేశంతో వచ్చిందో అందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు, వద్దు వద్దు వద్దు. ఒక్కడు కూడా సరే అన్నారు, కేవలం ఒక్కరు తప్ప. ఎవరు? హనుమానుడు లేదయ్యా, అక్కడ మీ గొప్పమైన భక్తులు. అప్పుడు రామనటుడు, అవును అంజన్న అని నాకు తెలుసు, కనుక నేను మీరందరూ వద్దన్న నేను ఈరోజు విభీషణ్ణి స్వీకరిస్తాను. అప్పుడు ఏమంటున్నావు? ఎందుకు స్వీకరిస్తావు? ఎందుకంటే నేను ఒక వాగ్దానం చేసుకున్నాను. ఏంది? ఎవరైతే ఒక్కసారి ఎవరైనా, వాడు ఎంత దుష్టుడైనా, ఎంత పాపిష్టుడైనా, ఎంత అధముడైనా, వాడు ఒక్కసారి నా సమక్షంగా నా ఎదుట వచ్చేసి, అయ్యా నేను మీ వాణ్ణి, తవాస్మి తస్మిన్ దేవ ప్రపన్నాయ, తవాస్మి, ఒక్కసారి అయ్యా నేను మీ వాణ్ణి అన్నాడు అనుకో, ఇక వాడు ఏం చేసిండో ఏం చేయడో, వాడు ఎంత మంచోడో ఎంత చెడ్డో, ఎంత దుష్టుడో ఎంత దుర్మార్గుడో అవన్నీ నేను చూసేది ఏంటి? వాడు నాకు శరణుంది, వానికి ఆ భయం కలిగిస్తా అని చెప్తున్నాడు. మళ్ళీ ఏమంటుడు? ఈరోజు విభీషణ ఏంటి? ఒకవేళ రావణాసురుడు వచ్చినట్లయితే, ఈ క్షణంలో రావణాసురుడు వచ్చినట్లయితే నేను వాణ్ణి కూడా క్షమించి వానికి అభయం కలిగిస్తాను. చెప్పండి, ఇది శ్రీరామచంద్రుడు. ఇంత పెద్ద ఆఫర్ ఉంది రావణాసురుడికి, ఇంత పెద్ద ఆఫర్ ఉంది. అవులేదా? తన చేసిన తప్పులకు ఎలాంటి ప్రాయశ్చిత్తం పశ్చాత్తాపం లేకుండా హాయిగా వచ్చే అవకాశం ఉంది, కానీ చేయాలి. ఎందుకు? అహంకారం ఒప్పుకోలేదు. కానీ అదే విభీషణ్ ఏం చేసిండు? విభీషణ్ అహంకారాన్ని ఆ సముద్రంలో వారేసింది. వచ్చేసి శ్రీరామచంద్రుని పాదపద్మాల తల వంచి
ఏ బంగారు లంకనైతే రావణాసురుడు వేల సంవత్సరాలు తపస్సు చేసి 10 సార్లు తల నరికేసుకొని 10 సార్లు ఏమిషుడు తల నరికేసుకున్నాడు. నరికేసుకుని ఏమిషుడు ఓం నమః శివాయ స్వాహ అని యజ్ఞకుండంలో సమర్పించి ఒక్కడి కాదు ఎన్నిసార్లు 10 సార్లు ఆమె కాలు దేవునికి చెప్పాలనుకున్న కాలు అవమానించినట్టు. నాకు తెలుసు మీ కాలు నొప్పులు కొంచెం, కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ కథ ఎందుకంటే ఇప్పుడు ఇందాక మా దొరకు స్నానం జరిగింది, ఇప్పుడు తయారైన మళ్ళీ కొంచెం తింటాడు, తిరిగి దర్శనం ఇస్తాడు. ఆయన కొంచెం ఒక బుక్ వేసిందంటే ఇప్పుడు మీకు చాలా అవుతాడు. మొత్తం రూమ్ మీద నైవేద్యాలు ఉన్నాయి, అవన్నీ మీకోసం. కేవలం ఆయన కొంచెం ఒక కన్నేషన్ అనుకోదు, అతను ఒక చూపు పడ్డదంటే అది ఏమవుతుంది, అదంతా ప్రసాదం అయిపోతుంది. కనుక కొంచెం ఊపినట్టు ఎక్కువ సమయం తీసుకోను. ఆయన తినేలోపు కొంచెం అంటే ఎంటర్టైన్మెంట్ జరగాలి కదా, కొంచెం తయారవుతుండు. చిన్నపిల్ల ఎక్కడ టైం పడుతుంది, పెద్దోళ్ళు కాబట్టి అడుగు. ఇప్పుడు మీకు తెలుసు అమ్మాలకు చిన్నపిల్లలు నాటకాలు షర్ట్ వేసుకోరు, ప్యాంట్ వేసుకోరు, చెడ్డ వేసుకున్నట్టు. కనుకనే రావణాసురుడు 10 సార్లు నరికిస్తున్నాడు. ఓం నమః శివాయ స్వాహ, ఓం నమః శివాయ స్వాహ అని. దాని తర్వాత ఆ బంగారు లంక ప్రాప్తి అయింది. కానీ అదే బంగారు లంక విభీషణకి ఎలా ప్రాప్తి అయింది? తల నరికేసుకోరా, ఏం చేసి తలను వాంఛ చెప్పండి. ఇప్పుడు తలను వాంచుడు ఈజీయా లేక తల నరికేసుకోవడమా? మనం ఏళ్ళు నరికేసుకోమని చెప్పు, తల ఏంది ఏళ్ళు నరుకోమని నరికేసుకోవడమా? నరుకుడైంది ఒక సూదడి పొడుచుకోమని చెప్పు, కఠినం పొడుచుకోవడమా? మేము కదా 1995లో ఎన్ని ముందు 30 ఏళ్ళ ముందు 30 ఏళ్ళ ముందు నేను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఉన్నప్పుడు 30 ఏళ్ళ ముందు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు మాకు అన్ని రక్తం పరీక్ష ఎట్లా వేయాలో నేర్పుకున్నాను ఫస్ట్ ఇయర్లో. రక్తం ఎవరిది? మేమే పొడుచుకోవాలా, ఆ సూదులు వండించుకోవాలా, ఏదైనా అయితే పొడుచుకోవడం పెయిన్ చేస్తుంటే నా సుది నా మిత్రులకి ఇస్తుంటే మా సుది నేను మనం పొడుచుకోండి. ఇక ఎదుటి వ్యక్తిది ఏలు ఇక మనసుది వచ్చిందంటే ఉత్సాహం 10 పెరిగిపోతుంది. ఇక అనలేదు పొడుచుడే వాళ్ళు ధైర్యం కాకపోతే హాస్పిటల్లో ఉన్న వాడవాళ్ళు ఎత్తుండి కొంచెం కొంచెం ఆలోచించుంది. ఒక సూది బట్టి పొడుచుకోవాలంటేనే మనకు పానం కింద మీదవుతుంది. అంటే రావణాసురుడు తల నరికేసుకుని అంటే ఎట్లా నరికేసుకోవచ్చు? కానీ అవసరమా? తల వాంచి మనం ఏది సులభంగా పొందే అవకాశం ఉన్నప్పుడు తలను నరికేసుకునే పిచ్చితనం చేసుకుని అవసరమా? ఏం అవసరం లేదు. కనుకనే అహంకారాన్ని కొంచెం పక్కు పెట్టాలి. అహంకారం తప్పు కాదు, కానీ ప్రాణానికి రానియద్దు. అహంకారం తప్పు కాదు, కానీ ప్రాణానికి రానియద్దు. ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. అవును, దాని బదులు ఏం చేయాలి? తలను వంచు. వంగిన తుంగకు పెద్ద పెద్ద వరదలతే కొడుకపోయేవి తుంగలాగా పెద్ద వృక్షాల ఒడ్డు మీద ఉన్న మంచిగా బలిసిన సంవత్సరాల కొద్ది మంచి నదిలగిలి నీళ్లు తాగుకుంటా బలిసిన వృక్షాలు
కొందరు నిద్రపోతున్నారు, కొంచెం స్పెషల్ ఫీల్ ఇస్తుంది, మీరు మిల్క్ కావాలని. ఇక్కడ మీరు నిద్రపోయి అలసిపోతే మా భక్తులు ఇంత ప్రేమ కొద్ది మీకోసము ప్రసాదం తయారు చేస్తుండ్రు, మీకు సరిగ్గా తినలేరు కదా, కొంచెం మెరుపుని మంచిగా తెలుసు. పేద పేద వృక్షాలు గజాల గజాల కొద్ది వాళ్ళ వేరు కింది వెళ్ళిపోయినాయి. ఆ వృక్షాలు ఒక్కడిసారి కొట్టుకుపోతున్నాయి. కానీ తుంగేందుకు చిన్న చిన్న గడ్డి దాని వేర్లు ఎంత ఉంటాయి, ఇంత ఇంత అవును కదా. మనం ఇట్లా వీక్తే వెళ్తాయి, కానీ ఆ గడ్డి కొట్టుకోపోదు. ఎందుకంటే ఆ గడ్డి పోస ఒక విషయం నేర్చుకున్న జీవితంలో ఏంటి, పరిస్థితులు చాలా దారుణంగా ఏం చేయాలి, పొందాలి. వరదలు వచ్చినప్పుడు ఆ గడ్డి కోసం అవుతుంది, హరే కృష్ణ దండం పెడుతుంది. వరదలతో ఏమైంది, కొడుగా వరదలు వచ్చి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇది వెళ్తుంది. పక్కన వృక్షాలు అవి ఎక్కువ పీకినండి. కనుకనే మన మీద ఉంది. మనం వృక్షాలై నష్టపోతామా, లేక గడ్డిపోసాయి స్థిరంగా ఉంటాయి. కనుకనే భగవంతుడు అవతరిస్తాయి. దేనికోసము, మనందరినీ ఆకర్షించలేదు. కొడుకు రాడింటికి, ఎందుకంటే కొడుకుకు ముఖం లేదు కదా, కొడుకుకు ముఖం లేదు. తండ్రితో గొడవ పెడితే, తండ్రి తిడితే, తండ్రిని బూతులు అంటే ఎట్లా పోదు, ఎట్లా పోవాలని ఉంది, పరిస్థితి దారుణం ఉంది, కానీ ముఖం లేకపోయా. తండ్రికి తెలుసు అని నల్ల ముఖం అయిందని, వాడు రాలేకపోతుండు లేదు. కనుకనే తండ్రి ఏం చేస్తాడు, అవతరిస్తాడు. ఆలోచించుండ్రి, మా గోవర్ధన్ ధారి ఈ చెవుల మధ్యకి రాకపోతే, ఈ మెట్పల్లి కోట్ల మధ్యలో ఉన్న ఈ చెవుల మధ్యలో రాకపోతే ఈరోజు మీరెక్కడో నేను ఎక్కడో. అవునా, మీరెక్కడ కూర్చుంటున్నారో, మీరే లగ్గల అయినా తిరుగుతున్నారో, నేనే లగ్గల అయినా లేక తిరుగుతున్నాను. కానీ ఈరోజు మనం అందరం కూర్చుండి ఆ భగవంతుని విషయం వింటున్నాము, అతని దర్శనం చేసుకుంటున్నాము, అతని అభిషేకం చూసాం, ఇంకాక అతని అద్భుతమైన అందరినీ మనము ఈ రెండు కళ్ళు సరిపోతలేవు, సరిపోతున్నాయా? చూశారు ఇటువంటి అందం ఎక్కడన్నా? మనకు అనిపిస్తున్న చేతులను చూసాం కాదు, భగవంతుని యొక్క దర్శనంతో ఏం జరుగుతుంది, జన్మ జన్మల పాపాలు తొలగిపోయినవి. ఈరోజు మీ అందరిది అకౌంట్ క్లియర్ అయిపోయింది. ఏం అకౌంటు? పాప అంటే ఒప్పుకున్నాను వాడు పాపలేదు, నేనేమన్నా నేనుతో ఏం అకౌంట్ అని అడిగినా, మీరే మీరు పాపలు అంటే ఏంటి, ఒప్పుకుంటున్నారు మేము పాపాలు చేస్తున్నాము. కానీ కుంతి మహారాణి సాంగవం తల్లి ఏమంటుంది, ఆమె కృష్ణునితో ఏం కోరుకుంటుంది, విపదా శాంతుతః శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనో యస్య పునర్భవ దర్శన. ఏం కోరుకున్నామే, అయ్యా నా జీవితంలో, ఓ కృష్ణ నా జీవితంలో సమస్యలు ఒకటేనుకోకటి రాని. ముందు మనపై ధైర్యం ధైర్యం. మనం ఏం కోరుకున్నాము, సుఖాలు లాభాలు ఆనందాలు అన్నీ రాని, ఒకటేనుకోటి రాని. ఇక కష్టాలు దుఃఖాలు ఒకటేనుగా పోని. కానీ కుంతి మహారాణి ఏం కోరుకుంటుంది, కష్టాలు రానంటుంది, మళ్ళీ ఒక్కటి ఒకటి రానికుంటుంది, ఒకటి రాని. మనకి మరి పిచ్చిరా అట్లా ఎందుకు కోరుకుంటుంది? ఎందుకంటే ఆమెకు ఒక నమ్మకం కలిగింది. ఏ నమ్మకము, నా జీవితంలో ప్రతిసారి సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు వస్తున్నాయి, కానీ ఆ సమయంలో మాతో పాటు ఎవరున్నారు, కృష్ణయ్య ఉన్నారు. మమ్మల్ని ఎన్నడూ, నన్ను కానీ నా 5 పుత్రులను కానీ ఎన్నడూ వదిలేదు, నిరంతరం రక్షించేది. ఆ నమ్మకం ఉంది.
అని చెప్తుంది. సమస్యలు వస్తేనే మీరు అలా వచ్చినట్లయితే, సమస్యలు వస్తేనే మీరు వచ్చినట్లయితే సమస్యలు రాని. ఎందుకంటే మాకు కావాల్సింది మీరు, కావాల్సింది మీ దర్శనం. మీ దర్శనం కోసము సమస్యలే టికెట్ అయినట్లయితే, మీ దర్శనం కోసము సమస్యలే టికెట్ అయినట్లయితే నేను ప్రతి క్షణము టికెట్ కొనడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకోసము? దానివల్ల నాకేమవుతుంది? మీ దర్శనం అవుతుంది. ఇప్పుడు మనకు అనిపించచ్చు, దర్శనం అయితే ఏమవుతుంది, మరి ఏమైనా ఇస్తుందా? మనకంటే దర్శనంతో ఏమవుతుంది? ఏమంటుంది? ఆ పునర్భవ దర్శన. ఎవరైతే ఒక్కసారి ఆ కృష్ణుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకు తిరిగి మళ్ళీ భౌతిక సంసారంది దర్శనం చేసుకునే పరిస్థితి రాదు. అంటే ఏంటి? ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ సంసార చక్రంలోకి వెళ్ళి ముక్తులై విముక్తులై వాళ్ళు చక్కగా వైకుంఠం తన ఇంటికి వెళ్ళిపోతారు. చెప్పండి, ఈ కుంఠంలోకి వెళ్ళి బయటపడే వాళ్ళు వైకుంఠం వెళ్ళిపోతారు. ఈరోజు మా గోవర్ధన్ దారి దర్శనం ఇచ్చి ఏం చేస్తుండ్రు? మీకు అందరికీ మీ జన్మల పాపాలని మొత్తం నష్టం చేసింది. వైకుంఠంకి వెళ్ళే టికెట్ మీద ఇది చేతి ఉంది ఇప్పుడు. కానీ మనం ఎటువంటి వాళ్ళము? బయట పోయి టికెట్ చెప్పేసుకుంటాం. మన పరిస్థితి ఎందుకంటే మనకు వైకుంఠం అంటే ఏందో, ఎట్లుంటుందో, ఏముంటుందో అనే జ్ఞానం లేదు. ఇప్పుడు మన అందరికీ దుబాయ్ పోవాలి, అమెరికా పోవాలని కోరిక ఉందో లేదా? చేయలేడు. మీ ఎందరు కోరిక ఉందో? దుబాయ్ పోవాలని, అమెరికా పోవాలని, బొంబాయి పోవాలని. ఎత్తుతుంది. ఎంత అవతాడుతుంది, దేవుడు కూడా అవతాడుతుంది. ఒక చోటు పోవాలి అంతే. నిజం అవన్నీ మీరు నిజం మాట్లాడుకోవచ్చు. ఈరోజు మీరు అందరూ ఇక్కడ మందిరం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు మందిరం విషయము విన్నారు. అవును లేదు? కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారో ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు చేరడం, కొత్తగా ఎవరు వచ్చిన ఫస్ట్ టైం, మొదటిసారి మీరు విన్నారు కదా. ఎవరో ఒకరు మీకు చెప్తుంటారు, అక్కడ మందిరం ఉంది, ప్రతి ఆదివారం వాళ్ళ ప్రోగ్రామ్ అవుతుంది, ఈరోజు బ్రహ్మోత్సవం ఉంది, అక్కడ దేవుడు చాలా అందంగా ఉన్నారు. విన్నాం కదా. వినేసరికి ఏమైంది? పోవాలనిపించింది. మనము వైకుంఠం విషయం వింటలేము. కనుకనే ఎక్కడుంటుంది, ఏముంటుంది? శ్రీల ప్రభుపాద వారు అమెరికాలో ఉన్నప్పుడు 1970లో ఒక విలేకరు అన్నాడు, నువ్వు ఈ భక్తి చేయు, నువ్వు వైకుంఠం వెళ్ళిపోతావు. వెళ్ళంటుడు అక్కడికి పోతే ఛాయ్ దొరుకుతుందా? వానికి వైకుంఠం దాని పెట్టి ఛాయ్ విషయం పడుతుంది. ఎందుకంటే వైకుంఠం అంటే ఏం స్థలం విషయం తెలియదు. వైకుంఠం అంటే ఏంటి? కుంఠం అంటే ఏ స్థలం అయితే, కుంఠం ఏంటంటాము? బాధలు, ఆపత్తులు, విపత్తులు, సమస్యలు, దుఃఖాలు, క్లేశాలు, శోకాలు ఇవన్నిటితో నిండా ఉన్న స్థలం అంటాము కుంఠం. ఏమంటుందండి? కుంఠం. ఇంకా వైకుంఠం అంటే ఏంటి? ఇవన్నీ లేని చోటు. ఎక్కడైతే బాధలు ఉన్నాయి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ దుఃఖం ఉండదు, ఎక్కడ శోకం ఉండదు, ఎక్కడ భయం ఉండదు, అక్కడ ఉంటుంది కేవలము ఆనందమే ఆనందం. ఇప్పుడు చెప్పండి, ఉండేది ఇక్కడ? ఇప్పుడు కూడా, ఎందుకంటే ఇప్పుడు కూడా ఆశ ఉంది, ఈ లోకంలోనే ఆనందం ఉందని తన్ను పడుతున్నాము. పొద్దున సాయంత్రము లేదా సమస్యలమే సమస్యలు వస్తున్నాయి, దుఃఖాల మీద దుఃఖాలు అనుభవిస్తున్నాము. కానీ ఆశ ఉంది, లేదు కొంచెం దుఃఖం తర్వాత కొంచెం మధ్యలో సుఖం కూడా వస్తుంది కదా. ఆశ ఉంది. ఆశ ఏం చెప్తుంది? ఆశ మనం ఇక్కడ ఇరికిస్తుంది. ఏ విధంగా అయితే ఒక సాకలయ్య
ఒక సాకలేరో గాడిద ఉంది. దేనికోసం? ఎందుకు సార్ గాడిదని? బట్టలు మోయడానికి. సో గాడిది పాపం బట్టలు మోసి మోసి అలసిపోతుంది, నడసత కాదు. ఇప్పుడు ఆ గాడిని నడిపించాలంటే సాకలు ఏం చెప్తారు తెలుసా? ఒక పచ్చకూర కట్ట, ఒక పాలకూర కట్టను కడతాడు, కట్టి ఒక కట్టెకి పడతాడు, ఇట్లా కట్టి దాన్ని తల మీద పెట్టాడు. ఇట్లా దాన్ని తల మీద పెట్టేసరికి గాలి ఏమవుతుంది? ఏమనిపిస్తుంది? పచ్చకూర కట్ట. ఎంత డిస్టెన్స్ ఉంది? ఒక్క అర్ధ గజం, 2 అడుగులు. 2 అడుగు ఎత్తినంటే ఈ కట్ట నా నోట్లో పడుతుంది. కానీ నా గాడిని మర్చిపోతుంది. అది 2 అడుగులు నడిపితే కట్ట కూడా 2 అడుగులు ముందుపోతుంది. ప్రతి జీవితం అంతా ప్రయత్నం చేసిన ఆ 2 అడుగుల డిస్టెన్స్ ఆ గాడిది కవర్ చేయలేదు. కేవలం ఆశ. నడితినంటే అచ్చెత్తది, నడితినంటే అచ్చెత్తది, నడితినంటే అచ్చెత్తది. అది మన పరిస్థితి. కొంచెం కష్టపడుతుందంటే సుఖం వచ్చేస్తుంది, కొంచెం ఇంకా ప్రయత్నం చేస్తుంటే ఆనందపడతా. అరే సావధానం కదా వచ్చేసినావు, జీవితం గడిచిపోతుంది, ఇంకెప్పుడు అనుభవిస్తావు? ఆలోచించుకునే విషయం మీద. జీవితం గడిచిపోతుంది, దినాలు గడిచిపోతున్నాయి, కానీ ఖాళీగా ఉంటుంది గుండె. గుండె కావాల్సింది ఆనందము, కానీ ఎప్పుడు నిండలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ లోకంలో లేని ఇది కుంఠం ఉంది. ఆనందం కావాలంటే వైకుంఠం పోవాలి. నేను ఎప్పుడు నా క్లాస్లో ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి వైన్ షాప్కి వెళ్ళి నాకు 1 లీటర్ పాలు ఇవ్వని చెప్తే ఇస్తాడా వైన్ షాప్? ఎందుకు ఇవ్వడు? అలా ఉండనే ఉంటాయి. నువ్వు 50 రూపాయల లీటర్ పాలకు 500 ఇచ్చినా ఇప్పుడు ఏమంటాడు? లేవంటాడు. ఇక్కడ దొరికాయి, పక్కన ఉంది, అక్కడ పాల కేంద్రం ఉంది, నాకు 500 రూపాయలు ఇచ్చే బదులు అక్కడ 50 రూపాయలు ఇచ్చి లీటర్ పాలు తీసుకుంది. అవును. సో ఏ విధంగా అయితే వైన్ షాప్కి వెళ్ళి పాలు దొరికాయో అదే విధంగా ఈ కుంఠంలో ఉండి, ఈ దుఃఖాలయంలో ఉండి నాకు సుఖం పొందాలి, నాకు ఆనందం రావాలని ఆశించడు. ఇది మూర్ఖత్వం. ఇది సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో కనుకనే ఏం చేయాల్సింది? మనము ఆ భగవంతుని ఆశ్రయించాలి, ఆ కృష్ణ భక్తి చేయాల్సింది. ఆ కృష్ణుని శరణం ఎప్పుడే మన తండ్రి ఉన్నాడు కదా, మంది కాదు. తన తండ్రి ముంగట ఎటువంటి చిగ్గు, ఎటువంటి మోహం, ఎటువంటి అహంకారం. మంది కూడా అహంకారం ఉండొచ్చు, మంది కూడా మోహమాట ఉండొచ్చు, కానీ తన కన్న తండ్రి కూడా ఏం మోహమాట అవసరమా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉన్నాడు. ఆ వైకుంఠలోకి వదిలేసి ఈ ఏడాది లాంటి ప్రాంతంలో ఇక్కడ వచ్చేసిండు. ఎందుకోసం? మనందరి కోసం, మీకోసం, నా కోసం. ఇంకా వచ్చే 10,000 సంవత్సరాల వరకు మీరు పోతారు, నేను పోతా. మనపై ఎవరున్నాం ఇక్కడ? కానీ వారు ఇక్కడే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? వచ్చే 10,000 సంవత్సరాల వరకు వారు ఇక్కడే ఉండి ఎందరో జీవులు ఏం చేస్తారు? దగ్గర తీసుకొని వైకుంఠం పంపిస్తుంటాడు. చిన్న నిర్ణయం కాదు అది. 10,000 సంవత్సరాల వరకు మనం ఒక్కళ్ళ ఇంటికి పోతేనే, చుట్టాలింటికి పోతే ఒక్కరోజు మంచి అనిపిస్తుంది, 2వ రోజు వాళ్ళకి మంచి అనిపించింది, మనకు మంచి అనిపించింది, 3వ రోజు ఇద్దరికి మంచి అనిపించింది, 4వ రోజు ఎల్లుడే. లేకుంటే వాళ్ళు ఎత్తేసుడు చాలుతారు. ఇక గిన్నెలు ఎత్తేసుడు, ఇది ఎత్తేసుడు. ఇప్పుడు కొంచెం కారం ఉప్పు ఎక్కైంది అనుకో, ఇక మనం తెలుసుకోవాలి. ఇక బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. కానీ ఆ కృష్ణుడు మరి రాధా గోవర్ధన్ దారి వైకుంఠంకి వెళ్ళే దిగిడి కిందికి. ఎన్ని రోజుల కోసం? 10,000 సంవత్సరాల కోసం. ఒక్కడే పని కోసం. ఎందుకు?
ఏం పని అది? బస్ అందరినీ తన వైపు ఆకర్షించి తన భక్తి యొక్క సేవలో నియుక్తులు చేసి అందరినీ తన ఇంటికి తీసుకుపోలేదు. ఇది అతని ప్రేమ. ఎంత ప్రేమ ఉంటే అంత కష్టపడాలి. ఏంటి అతనికి? ఒక చిన్న రేకుల మందిరం ఉంది. కానీ త్వరలోనే ఒక నెల అయితే ఈ రేకుల మందిరం ఒక పేద మందిరంలో మారుతుంది. మీరు కూర్చున్న స్థలము ఇక్కడికి సగం అయిపోతుంది. ఇట్లా 135 ఫీట్లు అడుగులు, ఇట్లా 100 అడుగులు వెళ్తున్నాం. కింద ఫంక్షన్ హాల్, స్వామివారి పైకి ఎక్కడి ఫస్ట్ ఫ్లోర్, దానిపైన పేద గోపురం. అంటే కొట్ల కానీ మెట్టులు కానీ అక్కడికి వెళ్ళే ఇష్కర కనిపిస్తుంది. అటువంటి అద్భుతమైన మందిరం త్వరగా ఇక్కడ రాబోతుంది. ఎందుకంటే స్థలం సరిపోతలేదు. మరి ఈ స్థలం వారికి తగినప్పటిగా చుట్టూ ఓ రాజు పోయి గుడిసెలు వంటి పరిస్థితి ఉంది. రాజు ఎక్కడ ఉండాలి? గుడిసెలు కాదు. రాజు పెద్ద కోటలు ఉండాలి. కానీ ఆ కోట నిర్మాణం కావాలంటే మీరు అందరూ సహకరించాలి. కొందరు కాదు. ఆ సహకరించుడు కూడా పెద్ద కఠినం కాదు. మీరు అందరూ సహకరించుడు పెద్ద కఠినం కాదు. చేయాల్సింది ఏంటి? నాకు కావాల్సింది కేవలం 30,000 మంది కాదు, 30,000 మంది. ప్రభుత్వం మీకు నెల నెలకు అందరికీ ఎవరికి వాళ్ళకు అన్ని పథకాలు ఉన్నాయి లేవు. మినిమం 2-3 వేలు అందరికి అత్తులేదు ఫ్రీగా. ఇంకా ఇప్పుడు ఈ అమ్మలకైతే బస్సుల మీద ఎన్ని సేవ్ చేసుకుంటారు ఫ్రీగా. కేవలం మీరు మీ జీవితంలో ఒక 2 నెలలు డబ్బులు సేవ్ చేసుకొని ఒక 5,000 రూపాయలు పడుతుంది. మీ జీవితంలో 5,000 రూపాయలు పడుతుంది. పెద్ద విషయం. సంవత్సరంలో కాదు, మీరు జీవితంలో ఒక్కసారి, అది కూడా మీ జేబులకే కాదు, గవర్నమెంట్ పైసలు. బీడీ వాళ్ళకు బీడీ పథకాలు వస్తాయి. ఇక వెళ్ళే వాటికి పథకాలు బాగుంటాడా? ప్రభుత్వం బట్టి కూడా ఇంకా పథకాలు వచ్చేస్తాయి. అటువంటి అలాగే ఒక 30,000 మంది ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి ఒక 5,000 రూపాయలు మా గోడదానికి ఇచ్చేది. సంవత్సరం లోపట్లనే మంచి పాల రూపంలో పేద అద్భుతమైనటువంటి ఇక్కడ మందిరం తయారవుతుంది. కనుకనే భగవంతుడు ఇక్కడ వచ్చే 10,000 సంవత్సరాలు ఉంటాడు. ఆ 5,000 రూపాయలు పెద్ద విషయం కాదు. అవులేదా? అటువంటి ఎన్నో ఖర్చు పెట్టి ఎన్నో అవులేదా బట్టలు కొంటాము, నగలు కొంటాము. కానీ బట్ట మనం మొదలు పెడతాం, లేదా మనం బట్ట మొదలు పెడతాం. ఆ నగలు చేసుకున్నా కానీ లాస్ట్కు ఈ కేసులే కోడలు ఆడపిల్లలు బిడ్డలని కొట్లాటలే. అవులేదు, కొట్టలు పోతారు, ఇలా తాకడలు పెడతారు. ఇక పొలకు కోడళ్ళకి ఇంకా బిడ్డలు ఎక్కడ పోతాయి. కానీ మనము చేసిన ఒక్క దానం శాశ్వతంగా కృష్ణుని డైలో ఉంటుంది. వీళ్ళు నా కోసం ఇంత డొనేషన్ ఇచ్చింది. ఆ భగవంతుడు ఆ వైకుంఠం వెళ్ళి కిందికి వస్తే మనకి చిన్న పని చేయగలరు. ఇట్స్ నాట్ బిగ్ థింగ్. ఇక రేపు దోస్తుతో కూర్చుంటేనే ఆదివారం రోజు ఇళ్ళకెళ్ళి బయట పడతారు మీ భర్తలు కానీ మీరు కానీ. ఒక ఆదివారం మీ దోస్తుతో కూర్చుంటేనే 5,000 వచ్చిపోతాయి. మళ్ళీ తెల్లారి ఎక్కువ 5,000 తెల్లారి కూడా కాదు, 2 గంటలు అయితేనే ఇట్లా అయిపోతుంది. కనుకనే చెప్పాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు అవతరించినప్పుడు మనము 2 విషయాలు తెలుసుకోవాల్సింది. అతడు ఎందుకు అవతరించాడు? ఫస్ట్ విషయం, ఎందుకు అవతరించిండు? మనందరినీ తన వైపు ఆకర్షించి
మన విడిపోయిన సంబంధాన్ని మళ్ళీ మనము ముందు అడిగేయకుండా అతడు ముందు అడిగేచ్చి వచ్చి నాన్న రారా అని మనము లాక్కూడదు. కానీ అతడు వచ్చినప్పుడు రెండోది మనమేం చేయాలి సార్? ఒక్కోరు మనకు చేతి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా చేతి చాపాలి, ఆ చేతిని పట్టుకోవాలి. లేకపోతే ఇప్పుడు మన పరిస్థితి ఉంది. ఒక ముసలమ్మ ఉండే, చాలా వృద్ధురాలు, వెనక ముందు ఎవరు లేరు, కొడుకులు బిడ్డలు ఎవరు లేరు. బతకాలంటే ఎక్కడేం ఆదాయం లేదు. ఏం చేసేదాన్ని ఎక్కడ బతుకుంది? ప్రతిరోజు అడవిలోకి పోవాలి, అక్కడ ఎండిపోయిన కట్టెలకు ఏరుకొని ఇంత మోపు కట్టుకొని ఆ మోపు తీసుకొని అంగడిలో పోయి అమ్ముకొని వచ్చిన రూపాయి 2 రూపాయలకి వెళ్ళేది. తన జీతం ఆదాయం ఆమె గడిపెడుతుంది. ఇలాగే జీతం గడిచిపోతుంది. ముసలైపోయింది, నడసైతే లేదు, కానీ చేయగలప్పది ఎవరు లేకపోయింది. ఒకరోజు ఆ కట్టెల మోపు తీసుకొని నడుతుండగా కాలుకు ఒక రౌండ్ దాకి కింద పడ్డది. ముసలమ్మ కింద పడ్డది. కింద పడ్డసరికి ఏమైంది? ఆ కట్టెల మోపు కూడా కింద పడ్డది. వైకుంఠంలో నారాయణ, వైకుంఠంలోకి వెళ్ళే నారాయణ దృశ్యం చూస్తుండు. అంటే ఈ జీవితి ఎంత అవస్థ, ఈ వయసులో ఇంత కష్టపడి బతుకుడు, బాధ ఆగలేక చూడలేక తట్టుకోలేక ఆ నారాయణ వైకుంఠంలో తిరిగి అవతరించి వచ్చేసి ఆ ముసలమ్మ సమక్షంగా అల్లేవాడు. అమ్మని ఏం వరం కావాలా కోరుకో. ఏమంటుడు? నీ ఏం వరం కావాలో కోరుకో. ఈరోజు నీ ప్రతి ఒక్క కోరిక తీర్చడానికి సిద్ధం ఉన్నా, కోరుకొని చెప్తుంది. ముస్లిం ఏం చేసింది? అవునా అయ్యా, నిజమా? నేను చెప్తే నువ్వు ఖచ్చితంగా తీరుస్తావా? అవును తీరుస్తా. దయచేసి ఆ కట్టెల మోపు తీసుకొని నెత్తి మీద పెడతావా? ఏం కోరుకుంది? కట్టెల మోపు కింద పడ్డది, అది తీసుకొచ్చి నెత్తి మీద పెడతావు అన్నమాట. ఇది మన పరిస్థితి. అర్థం చేసుకుని చిన్న కథలు. ఆ భగవంతుడు అనుగ్రహిస్తే ఆమెకు సచ్చేదాకా మళ్ళా అడవిలోకి వెళ్ళే పని ఉంటుంది. అవును కదా? ఇంకా కట్టెలు మోసటి చదురు ఉంది. అని అడుగుతుంది, ఆ కట్టెల మోపు తీసి కొంచెం ఎత్తి మీద పెడతారు. ఇదే మనందరి పరిస్థితి. మనందరి పరిస్థితి ఇలాగనే ఉంది. మీరంటారు ఎట్లా? భగవంతుడు అవతరించిండు. దేనికోసం? మన సమస్యలు, మన బాధలు అన్ని ఉపశమనం, తొలగించు కాదు, మొత్తం ఉపశమనం ఏంటి? అండ్ మళ్ళీ సమస్యలు లేకుండా వేయడానికి. కానీ మనం ఏమంటున్నాం? నాకు ఇది ఇవ్వు, నాకు కదా ఇవ్వు, అన్ని భౌతిక కోరికలు. పెళ్లి కనడం, పెళ్లి కోరడు. పెళ్లి కనడం, భగవంత మంచి అమ్మాయి కృష్ణ పట్టబొన్నా, రాధముంది, నాకు ఎవరు లేరు పట్టబొన్నా. నేను బొంబాయిలో ఉన్నప్పుడు, బొంబాయిలో ప్రచారం చేసినప్పుడు ఒక పిల్లలు ఉండే, ఎప్పుడు ప్రభుజీ మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎందుకంటే నా పెళ్లి తొందరగా కావాలా, నా పెళ్లి తొందరగా కావాలి. నేను బ్రహ్మచారి దగ్గరికి వచ్చి ఇవి వరపడుతున్నాను. ఎవరైతే పెళ్లి చేసుకోలేడో వాళ్ళకి వచ్చి పెళ్లి కాదని వరపడుతున్నావు. ఒకరు అడిగినా, మరి ఎందుకు నీకు పెళ్ళి అన్నా అంటే, లేదు ప్రభుజీ నా దగ్గర ఇంట్లో చిన్న ఆ బాలాజీది విగ్రహం ఉంది, నేను ఇప్పుడు ఒక్కొనే అభిషేకం చేస్తాను. పెళ్ళి చేస్తే ఆమె శంఖం రింపిస్తుంది, నేను అభిషేకం చేస్తాను. చెప్పండి. అంటే మన జీవితంలో కష్టమైంది ఆ ముంతతోని శంఖం రింపుకోవడం. ఆ శంఖం రింపుకోవడానికి మనకి ఒకరు కావాలి తోడు. కొన్ని ఏళ్ళు కదా కలిసి నేను మన పెళ్ళి అయింది. కలిసి కొంచెం ఇంటికి రా, ఇంటికి రాక పోతే ఇంటికి పెళ్ళైన కదా. అవును పెళ్ళైనా అంటే
నేను బాలాజీ విగ్రహం ఏది ఏముంటుంది ఎక్కడ పోయి కనబట్టి పెళ్లి కావాడు పెళ్లి కావాలని కోరుకుంటాడు, సంతానం లేనుడు సంతానం కావాలని కోరుకుంటాడు, డబ్బులు అన్ని భౌతిక కోరిక, డబ్బు లేనుడు డబ్బు కావాలంటాడు, ఆరోగ్యం కావాలంటాడు. కానీ దాని వల్ల ఏమవుతున్నాయి? దానికి సంబంధించిన సమస్యలు వచ్చేస్తున్నాయి. అవును, దానికి సంబంధించిన సమస్యలు వచ్చేస్తున్నాయి. అప్పుడు అనిపిస్తుంది లేకుంటే బాగుండదు. ఎందరు ఎవరి గురి పెట్టుకుని చచ్చిపోతారు కోసం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న బాధనే, పెళ్లి చేసుకున్న బాధనే. హిందీలో సామెత ఉంది, ఢిల్లీ కా లడ్డు జో ఖాయా ఓ భీ పస్తాయా, జో నహీ ఖాయా ఓ భీ పస్తాయా. పస్తాయా అంటే ఇబ్బంది పడదు. చెప్పే విషయం ఏంటంటే భగవంతుడు మనకు అన్ని సమస్యలకు వెళ్ళే శాశ్వతంగా బయట వచ్చిండు. తన భక్తి ప్రసాదించడానికి వచ్చిండు, మనల్ని వైకుంఠం తీసుకోవడానికి వచ్చిండు. కానీ మనం ఏం కోరుకుంటాము? నేను ఇక్కడనే ఉండాలి. భాగవతంలో ప్రతి చోటుకు యాక్చువల్లీ నేను ఇంకా స్టార్ట్ చేయలేదు క్లాసు. ఏ విషయం చెప్పాను ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, భయపడి స్టార్ట్ చేయను. అది ఇప్పుడు స్టార్ట్ చేయాలని మరి ఎప్పుడైనా అక్కడ శంఖపురేని ఆగుతారు. మీరు కోరుకోరు ఆయన, అయ్యా తొందరగా తయారుగా మాకు ఆకలి వేస్తుంది కొంచెం. నేను మీతో పాటు నాకు ఆకలి వేస్తుంది ఎప్పుడు నేను కూడా ఒకటి కోరుకున్నాను, అయ్యా తొందర రెడీ కాదు. ఎందుకంటే ఈరోజు మా దొర ఇంకా మా దొరసాని ప్రతిరోజు గంటన్నర కూడా తయారవుతారు. 5:30 నుంచి 7:30 ప్రతిరోజు. కానీ ఈరోజు పొద్దున 7:30 స్టార్ట్, 5:30 స్టార్ట్ అయింది తయారవుడు. 10:30 అయింది, 5 గంటలు తయారైంది. బర్త్డే కదా అది. మనం ఎట్లా ప్రతిరోజు 5 నిమిషాలు తయారవుతాము. మన పెళ్లి రోజు కానీ మన పుట్టినరోజు కానీ అంతే కదా. ఒక 5 గంటలు తయారైంది కదా. ఎందుకు చెప్తున్నంటే అలా ఆకలి కూడా అంతే. ఈరోజు పాపం వాళ్ళ టిఫిన్ కూడా లేట్ అయింది. ప్రతిరోజు వాళ్ళకు 8 గంటలకు టిఫిన్ అవుతుంది, ఈరోజు 10 గంటలకు టిఫిన్ అయింది. మీరు ఆశ కొంచెం చెప్పే విషయం ఏంటంటే భగవంతుడు మనకు భక్తి ప్రసాదించి మనం దగ్గర తీసుకొని మన జీవితంలో ఏ సమస్య లేకుండా చేయొచ్చు. కానీ మనం ఏమంటున్నాము, ఏం కోరుతున్నాము? దేని వల్లకి సమస్యలు ఇంకా పెరుగుతాయో అటువంటి విషయాలు అనుకోదు. భాగవతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఒక ఉదాహరణ చెప్తారంతే. కృష్ణుని తండ్రి ఎవరు చెప్పండి? ఎవరు? వసుదేవుడు. వసుదేవి ఇంకా దేవకి వాళ్ళు 3 జన్మలు అంటే 10,000 సంవత్సరాలు, యాక్చువల్లీ 10,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సులు చేసింది కఠినంగా. కేవలం గాలి మీద భక్తుడు, లేకుంటే అట్ ద మోస్ట్ ఆకలి అయితే చెట్టు మీదకి రాలిన ఆకులు తినుకుంటారు. వర్షంలా చలిలో అయితే 10,000 సంవత్సరాలు. చివరికి ఆ దేవాదేవుడైన భగవంతుడు దర్శనం ఇచ్చింది. మీరేం కోరికని చెప్పండి. మీరేం కోరుకురు? మాకు సంతానం కావాలి. తర్వాత కొన్ని 100 సంవత్సరాల తర్వాత అదే వసుదేవుడు ద్వారకల కృష్ణుడు ఉన్నప్పుడు, ద్వారకలు ఉన్న పరిపాలించినప్పుడు నారదుని వచ్చింది ద్వారకకు. అప్పుడు నారదుని పాద పద్మాలపై కూర్చుని ఏమంటుండు, అయ్యా నేను నా జీవితంలో ఎంత పెద్ద తప్పు నిర్ణయం తీసుకున్నా, ఎంత పెద్ద పొరపాటు చేస్తే భగవంతుడు దర్శనం ఇచ్చిండు.
నేను భక్తి అడగలే, ఏమడిగినా? సంతానం అడిగిన. చెప్పండి, ఇంకేమైతుందా? సంతానం అడిగి ఇక్కడ నుంచి భక్తి చేసినప్పుడు నేను వైకుంఠం వెళ్తుంది, నాకు మోక్షం దొరుకుతుంది, ఏ సమస్య ఉండకపోతుంది నాకు. కానీ ఆయన అంటుండు, ఇప్పుడు కూడా ఆలస్యం కాలేదు. అయ్యా నారదుని, మీరు నాకు ఆ కృష్ణుడు దేంతో సంతోషపడతాడు, ఏం చేస్తే అతను సంతోషపడతాడో దయచేసి చెప్పండి అని నారదుడు విన్నతి చేస్తుండు. అప్పుడు నారదుని వసుదేవుని బోధిస్తుంది. ఎవరు వసుదేవు? కృష్ణుడు తండ్రి. చెప్పు. ఆ బోధనలు విన్న తర్వాత వసుదేవుడు సంపూర్ణంగా ఇక ఆ మమకారాన్ని మానేసుకొని ఆ భగవంతునికి అంకితమై చక్కగా వైపుకు వెళ్తుంది. సో అదేవిధంగా మనం కూడా అజ్ఞానంలో తెలియదు, మనకేమో సంసారం అంటే ఇదే, ఇక పుట్టినాము, బతుకుతున్నాము, పెళ్లి చేస్తున్నాము, పిల్లలు అన్నాము, జాబ్ చేస్తున్నాము, పువ్వులు ఆసన చేసినాము, మళ్ళీ ఒక రోజు పోతాం, ఇదే జీవితం అనుకుంటున్నాము. కానీ కాదు, ఇది జీవితం కాదు. ఈ మానవ జన్మ దేనికోసం ఉంది? ఈ సంసార చక్రంలోకి వెళ్ళి బయటపడదానుకుంటున్నాం, చిక్కిపడేది కోసం. మనం మనిషి పుట్టిన దేనికోసం? ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి తెలుసుకోవడానికి, నేను ఎవరిని తెలుసుకోవడానికి, ఆ కృష్ణుడు ఎవరు తెలుసుకోవడానికి, అతనికి నాకు సంబంధం ఏముంది తెలుసుకోవడానికి, ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత చేయాల్సింది ఏంటి తెలుసుకోవడానికి. ఇప్పుడు ఈ 4 ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకుంటాము. ఏ 4 ప్రశ్నలు? నేను ఎవరిని, కృష్ణుడు ఎవరు, అతనికి నాకు సంబంధం ఏంటి, ఆ సంబంధం నేను చేయాల్సింది ఏంటి. ఈ 4 ప్రశ్నలకు సమాధానం వెతుకుడే మానవ జీవితం యొక్క లక్ష్యం. లేకుంటే అప్పటికి మానవుడు కాదు, పశువు. పశువు తింటుంది, తింటుంది, మనం ఇస్తున్నాం. పశువు ఏం తింటుంది? పట్టుడు, మనం పట్టున్నాం. పశువు పిల్లలు అంటుంది, మనం పిల్లలు అంటున్నాము. పశువు పిల్లల సంరక్షణ కోసము ఎన్నో ఏర్పాటు చేసుకుంటుంది, మనం చేసుకుంటాం. అవి 4 కాలం పెరుగుతున్నాయి, మనం 2 కాలం పెరుగుతుంది అంతే. కనుకనే మనం పశువులంగా, మనం మనిషి అన్నప్పటికీ మన మనుషులాగా ఆలోచించాలి. ఏంటి ఆలోచన? ఈ 4 ప్రశ్నలకు సమాధానం వెతకడం. అప్పుడు జీవితం మారుతుంది. అప్పుడు జీవితం ఎట్లా మారుతుంది? సో కనుకనే భగవంతుడు అవతరించింది దీనికోసం. నాకు తెలుసు మీరు అందరూ కోరుకుంటుంది ఈరోజు. కోరుకోని కోరుకోవడం తప్పు కాదు, కోరుకోవడం తప్పు కాదు. కానీ ఆ కోరిక పూర్తయితేనే నా జీవితం ధన్యము, కాకపోతే నా జీవితం వేస్ట్. మనకు అవసరమే, ఈ శరీరం ఉన్నంత వరకు మనకు తిండి అవసరము, శరీరం ఉన్నంత వరకు డబ్బు అవసరము, శరీరం ఉన్నంత వరకు మనం అన్నీ అవసరమే. కానీ అవి దేనికోసం తినాల్సింది? దేనికోసం ఇల్లు కావాలి, దేనికోసం బట్టలు కావాలి, దేనికోసం బండ్లు కావాలి, దేనికోసం డబ్బు కావాలి? భక్తి చేయడానికి. భక్తి చేయడం డబ్బు కావాలి. అప్పుడు ఆ కోరిక భౌతికం కాదు, అదేమిటది? అది ఆధ్యాత్మికమైంది. ఇప్పుడు మనం ఏమిస్తున్నాము? అన్ని కోరుకున్నాము, కానీ కేవలం మన దేహం సుఖం కోసం, మన ఇంద్రియాల ప్రత్యార్థం కోసం, అవునలేదు? కానీ మన ఇంద్రియాల ప్రత్యార్థం కాకుండా ఎప్పుడైతే కృష్ణుడిని ఆనందం కలిగిస్తాము, అప్పుడే మనం కృష్ణుడికి ప్రీతి పాత్రలు అవుతాం. అప్పుడే కృష్ణుడు అనుగ్రహం వచ్చేది. అప్పుడు యాక్చువల్లీ జీవితంలో ఆనందం వచ్చేది. చివరికి ఒకటే ఉదాహరణ ఇప్పుడు నేను ముగిస్తాను. ఇప్పుడు మనం అందరం ప్రతిలో అర్థం చూస్తాం లేదా? ఇప్పుడు మీరు అమ్మలు బొట్టు పెట్టుకోవాలని అర్థం చూస్తారు. ఇప్పుడు అర్థంలో ఏమనిపిస్తుంది? ముఖం అనిపిస్తుంది, ప్రతిబింబం, అనలేదు? ఇప్పుడు మీరు ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబంకి బొట్టు పెట్టే ప్రయత్నం చేయండి. మనకు అంటు కదా, ఆ ప్రతిబింబం కంటది, మీకంటది. ఎవరికంటది? దేనికంటది? అద్దం కంటది అనలేదు? అద్దంకి బొట్టు అంటితే మన ముఖం అందం పడుతుందా? మన ముఖం అందం పడాలంటే బొట్టు ఎవరు కట్టాలి? కానీ అద్దంలో కనిపించే బొమ్మకు బొట్టు పెట్టే బదులు
మనం బొట్టు పెట్టుకున్నామా ఏమవుతుంది? మనకు బొట్టు అంటుంది, ఆ అద్దంలో కనిపించే బొమ్మ కూడా బొట్టు అంటుంది, ఇద్దరంతా కనిపిస్తుంది. ఒప్పుడులా ఇది ఒకటే అర్థం చేసుకుంటాం. మనం అందరము ఆ కృష్ణుని యొక్క ప్రతిబింబంలో, మనం అందరం ఎవరు? కృష్ణుని యొక్క ప్రతిబింబంలో, అతని యొక్క అంశంలో. కానీ మనం అందరం ఏం చేస్తున్నాము? బొమ్మకు పొట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము, బొమ్మకు అలంకరించే ప్రయత్నం చేస్తున్నాము, బొమ్మకు సుఖం అందించే ప్రయత్నం చేస్తున్నాము. చేస్తున్నామా లేదా? ప్రతి దాని మన కోసం నాకు 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 ఎస్ చేసుడు తప్పు కాదు, కానీ ప్రశ్న అడగాల. మరి నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా సుఖం అనుభవించడానికి, సుఖం ఎందుకు అనుభవిస్తుంది? మరి అడుకోని ప్రశ్న. ఇల్లు లేనప్పుడు ఇల్లుంటే సుఖపడతా అనుకున్నాము. ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇల్లు కట్టుకున్న తర్వాత కాదు, ఇల్లు కట్టుకు చాలు చేయండి, అప్పుడే చాలు తిండి కథలు. కనుకనే మనం అందరము మన విషయం ఆలోచిస్తున్నాం, మనము సుఖపడే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనకు కాకుండా కేవలం కృష్ణునికి ఆనందం కలిగించే ప్రయత్నం. ఆ ఒరిజినల్ ముఖము అతడు, మనం కేవలం అతని యొక్క అంశంలో. అతను సేవ చేయండి, చూడండి, అతడు సంతోషపడతాడు, మనం సంతోషపడతాం. అతడు అందం కొడతాడు, మనం అందం కొడతాం. ఇదే రహస్యం ఉంది. ఇంకా ఈ రహస్యం తెలపడానికి భగవంతుడు అవతరిస్తాడు. దీనికోసమే మా రాధా గోవర్ధన్ గారి 4 సంవత్సరాల క్రితం, అప్పుడు డేటు 16 ఉండేది, 16 ఫిబ్రవరి వసంత పంచమి. మేము అది ఆ డేట్ పాటించాం, తిథి పాటించాం. కనుకనే భగవంతుడు అవతరించిండు, మన అందరికీ అవకాశం కల్పిస్తుంది. ఏం అవకాశము? అతనితో సంబంధం చేసుకొని అతన్ని సేవ చేసుకునే. ఇక మన మీద ఉంటుంది, మనం ఆ సంబంధం చేసుకుంటామా లేదా, అతని సేవ చేస్తామా లేదా. చేసుకుంటే మనం లాభపడతాం, చేసుకోకపోతే మనం నష్టపడతాం. అతనికి ఏం పరపడుతుంది? అతనికి ఏం పరపడది, ఇదే గతి. తిరుగుడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇయ సంసారే బహుదుస్తారే. ఎటువంటి సంసారం ఇది? బహుదుస్తారే, చాలా బాధాకారకం. మళ్ళీ మళ్ళీ పుట్టుడు, మళ్ళీ మళ్ళీ చచ్చుడు, మళ్ళీ మళ్ళీ తల్లి కడుపులో పోయి శయనం. ఈ చక్రం ఆపాలి. ఈ చక్రం ఆపేసి ఈ చక్రంలోకి వెళ్ళే బయట, దానికోసం మానవ జన్మ. అది మనకు అవకాశం. ఆ అవకాశం మనకు రాధా గోవర్ధన్ కల్పిస్తుంది. కనుకనే మీరు అందరు వచ్చినందుకు, వాస్తవంగా మీరు అందరు రాలేరు, రప్పించుకున్నాడు. మిమ్మల్ని అందరినీ డైరెక్ట్ మెసేజ్ పెట్టాడు ఎక్కడ? గుండెలు. ఎందుకంటే మీ అందరి గుండెలు అతను అక్కడ కూడా ఉన్నాడు, మీ గుండెలో కూడా ఉన్నాడు. డైరెక్ట్ గుండెలు వచ్చి ఏమన్నాడు? చలో ఈరోజు నా బర్త్డే పార్టీ ఉంది, రండి, వెల్కమ్. లేకపోతే ఇప్పుడు మన ఇష్టం లేకుంటే మన ఇంట్లో అడగబెడతారా? పెట్టనిస్తామా? ఇంకా కూర్చుంటే చాలా దూరం విషయం, తినడానికి ఇంకా చాలా దూరం విషయం. సో మనం ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి వారి బర్త్డే పార్టీలో పాల్గొని వారి ప్రసాదం మనం సేవించే అవకాశం అర్థమైంది. అతడు ఇష్టపడ్డాడు, రప్పించుకున్నాడు. ఎందుకు రప్పించుకున్నాడు? అనుగ్రహించడానికి. కేవలము అనుగ్రహించడానికి రప్పించుకున్నాడు. మీకు ఇవ్వాలనుకున్నాడు, తీసుకోండి కానుకలు, నా బర్త్డే పార్టీ, నాకు మీ కానుకలద్దు, నేను ఇస్తాను, తీసుకోండి. కనుకనే మీరందరూ వచ్చినందుకు అతని యొక్క రిక్వెస్ట్ మీరు స్వీకరించి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా చాలా
ధన్యవాదాలు. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధా గోవర్ధనధారి భగవాన్ కీ జై. శ్రీ శ్రీ రాధా గోవర్ధనధారి భగవాన్ కీ జై. మీరు ఇంత కష్టపడి ఇంత ఓపికతో కూర్చున్నందుకు పైన చూడండి, కింద కూడా ఉంది. కింద ఏమవుతున్నాయి? వందల రకాల వేదికలు ఉన్నాయి. అవన్నీ ఎవరికి? అవన్నీ మీకోసం. అవన్నీ బయట కట్టేవి. కనుక స్వామి అంతైతే మనం అందరు చెప్పండి, మనం కీర్తన చేస్తాం. జయ